భవితా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం జీవితాన్ని గెలిపించే చిన్న చిన్న మార్పులేమిటో చూద్దాం. చిన్న చిన్న అలవాట్లు ఎంతో సరళంగా ఉంటాయి. వీటి కోసం మనం పెద్దగా కష్టపడవలసిన అవసరం ఉండదు. కానీ ఈ చిన్న ప్రయత్నాలే దీర్ఘకాలంలో ఎంతో పెద్ద ప్రయోజనాలను చేకూరుస్తాయి. రోజువారీ పనుల్లో మరో కొత్త అలవాటును జత చేయడం వల్ల మన నైపుణ్యాల్లో గణనీయమైన వృద్ధి కనిపిస్తుంది. ఇవి మన జీవితాన్ని మలుపు తిప్పుతాయి కూడా. మంచిని అలవర్చుకోవడానికి చెమటలు చిందించవలసిన అవసరం లేదు. నిన్నటి కన్నా ఇవాళ 1% మెరుగ్గా ఉండాలని ప్రయత్నించినా అది అలవాటుగా మారి ఏడాది తిరిగే కల్లా గణనీయమైన మార్పు కనిపిస్తుంది. మొదట్లో కొద్దిగా కష్టంగా అనిపించినా మీ లక్ష్యాన్ని అనుకున్న సమయంలోనే పూర్తి చేయాలని ప్రయత్నించడం మర్చిపోకండి. క్రమం తప్పకుండా చేస్తున్న వాటిని ఓ పేపర్ మీద రాసి స్టార్ గుర్తు పెట్టుకోండి. ఆ స్టార్లు పెరుగుతున్న కొద్దీ మీలో ఉత్సాహం పెరుగుతుంది, పట్టుదల తపన కూడా పెరుగుతాయి. లక్ష్యాన్ని సాధించాలన్న స్ఫురణ మీకు సొంతమవుతుంది. నిద్ర లేవడానికి అలారం వాడినట్లే పనులను గుర్తు చేసే అనేక యాప్లు అందుబాటులో ఉన్నాయి. అవసరమైతే వాటి సాయం తీసుకోండి. జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికైనా దిగజార్చుకోవడానికైనా ఒక్క అలవాటు చాలు. అయితే మనం మంచి అలవాట్లను ఎంచుకుంటే జగజ్జేతలు కావచ్చు. అటువంటి మంచి అలవాట్లు ఏమిటంటే, ఉదయం నుండి సాయంత్రం దాకా నిద్ర లేచిన వెంటనే సెల్ ఫోన్ పట్టుకోకుండా ఓ గ్లాస్ మంచినీళ్ళు ముందు తాగండి. శరీరంలోని మలినాలు బయటకు పంపించడానికి ఇది దోహదపడుతుంది. మిమ్మల్ని రోజంతా హైడ్రేటెడ్గా ఉంచుతుంది. టీ కాఫీ సమయాన్ని నిశ్శబ్దంగా ఆస్వాదించండి. పూర్తి చేయవలసిన పనుల జాబితాను ఓసారి సైలెంట్గానే మననం చేసుకోండి. దీని ద్వారా మీ ఒత్తిడి తగ్గడమే కాకుండా ఎలాంటి హడావిడి లేకుండా పనులను పూర్తి చేయగలుగుతారు. 2 పూటలా 5 సార్లు రోజు ఉదయం సాయంత్రం 1 నిమిషం సమయం కేటాయించి 5 సార్లు దీర్ఘశ్వాస తీసుకోండి. ఇది మీ శరీరంలో ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ని అందించడమే కాకుండా ఏకాగ్రతను పెంచుతుంది. తినేటప్పుడు మొబైల్ లేదా టీవీ చూస్తూ గడపకండి. అలా ఆహారం తింటే అది వంట పట్టదు సరికదా, ఒత్తిడిని పెంచుతుంది కూడా. అందుకే ఆహారం తినే సమయంలో మనసు పెట్టి తినాలి. పదార్థాలను ఆస్వాదించాలి. 10 నిమిషాల నడక. భోజనం చేసిన అనంతరం 10 నిమిషాల పాటు నెమ్మదిగా నడవాలి. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, ఒత్తిడిని దూరం చేస్తుంది. 1 అరగంట సేపు మీ మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసేయండి. మొబైల్ నుంచి వచ్చే నోటిఫికేషన్లను చూడకుండా ఉండండి. ఆ సమయాన్ని మీకోసం కేటాయించుకోండి. మీ మెదడులో ఉన్న చెత్తనంతా తొలగించేందుకు దీన్నొక అవకాశంగా భావించండి. ప్రశాంతంగా ఉండి నూతన ఉత్సాహాన్ని పొందండి. 5 నిమిషాల అవలోకనం. రోజు 5 నిమిషాల పాటు మీ జీవితంలో ఆ రోజు జరిగిన మంచిని గుర్తు చేసుకోవడానికి కేటాయించండి. ఇది మీ మూడ్ని మార్చి రోజంతా ఆనందంగా ఉండేలా చేస్తుంది. ఎంతసేపని ఆ సామాజిక మాధ్యమాలను చూస్తూ సమయం వృధా చేస్తారు? దీనికి బదులుగా ఏదైనా ఒక పుస్తకాన్ని చదవండి, ఒక పజిల్ పూర్తి చేయండి. ఇక రోజువారీ జీవితంలో ధ్యానాన్ని కూడా భాగం చేసుకోండి. ఇది సమయపాలనా సామర్థ్యాన్ని పెంచుతుంది. అలసిపోయినప్పుడు ధ్యానం చేస్తే తక్షణమే శక్తి అందుతుంది. రోగనిరోధక శక్తి అనేక రెట్లు పెరుగుతుంది. ముందు రోజు కంటే కొద్దిగా ముందే నిద్రకు ఉపక్రమించండి. రోజు 7 నుండి 8 గంటల నిద్ర తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి. ఈ అలవాట్లను పాటిస్తే మీరు చాలా సులువుగానే గొప్ప గొప్ప విజయాలను అందుకోగలుగుతారు. ఇది నా మాట కాదండి, నిపుణుల మాట. మరి మీరు కూడా ఇటువంటివి ప్రయత్నించి మీ జీవితంలో మంచి విజయాలను అందుకోండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవితా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.